దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 165. గాయాలతో ఇంటికి చేరిన అమర్ని కుటుంబ సభ్యులు చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆనంది దగ్గరికి వెళ్ళి గాయాలతో కనిపిస్తున్న వాళ్ళ మావయ్యని భయంగా చూస్తూ, ఏంటి మావయ్య ఈ గాయాలు అని అడుగుతుంది. అది వింటూ బామ్మగారు, చైతన్య, అశ్విన్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి అమర్ని కంగారుగా చూస్తుంటారు. కుటుంబాన్ని మళ్ళీ చూసుకుంటున్నందుకు అమర్ సంతోషపడుతుంటే, మీ మావయ్యకి రాత్రి నిద్ర పట్టక ఊరు చూద్దామని కారులో వెళ్ళాడంట. అక్కడేదో ప్రమాదంలో పడి ఇలా గాయాలు చేసుకున్నారు అని అమర్ చెప్పింది నందిత వాళ్ళకి చెప్తుంది. అయ్యో, రాత్రి వేళలో అలా ఎలా వెళ్ళావు అమర్ అని అడుగుతుంది బామ్మగారు బాధపడుతూ. నిద్ర పట్టక బయటికి వెళ్ళానమ్మా, అయినా ఈ దెబ్బలు తొందరగానే తగ్గుతాయిలే అంటాడు అమర్. శివంగి నిలబడ్డ చోటే అదంతా చూస్తుంటే చీపిరి కట్ట పట్టుకున్న జితేంద్ర కూడా అమర్కి దెబ్బలు తగలటం ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అందరూ అలా వెళ్ళినా శివంగి మాత్రం అక్కడే ఉండిపోవడం కూడా చూస్తుంటాడు. అమర్ అలా దెబ్బలతో కనిపిస్తున్నా కూడా అసలు శిరీషకి తండ్రి మీద ఎలాంటి ఎమోషన్స్ కలగటం లేదు. బండబారిపోయినట్టుగా కనిపిస్తుంది. వంటగదిలో ఉన్న ముత్యాలు బయటికొచ్చి గాయాలతో కనిపిస్తున్న అమర్ని చూసి, అయ్యో బాబుగారికి ఏమైంది అని బాధపడుతూ తను కూడా దగ్గరికి వెళ్తుంది. మావయ్యకి బాగా దెబ్బలు తగిలాయి ముత్యాలు అని ఆనంది కంగారుగా చెప్తుంటే, ముందు వచ్చి కాస్త పడుకోండి అంటాడు అశ్విన్ తండ్రిని ఆ పరిస్థితులు చూసి తట్టుకోలేక బాధపడుతూ. రామావయ్య అంటూ చైతన్య అమర్ని పట్టుకుంటాడు. మరోపక్క ఆనంది పట్టుకుంటుంది. ఇద్దరు కలిసి అమర్ని లోపలికి తీసుకుని వెళ్తుంటారు. వాళ్ళ వెనక నందిత, అశ్విన్, బామ్మగారు వస్తుంటారు. ఆనంది, చైతన్య, శిరీష ముందు నుంచే అమర్ని రూమ్లోకి తీసుకెళ్తారు. అమర్ కూతుర్ని ప్రేమగా చూస్తూ వాళ్ళతో కలిసి వెళ్తుంటాడు. అమ్మ శిరీష, త్వరగా మీ నాన్న గాయాలకు ట్రీట్మెంట్ చేయమ్మా అంటుంది నందిత. కానీ శిరీష అమర్ మీద కోపంతో తల్లి మాట వినకుండా జితేంద్ర దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ సంగతి చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేను ట్రీట్మెంట్ చేయమంటే జితేంద్రకి చెప్తావేంటే అని నందిత కోపగించుకుంటూ ఉండగా, అమ్మ ఎవరో ఒకరు, జితేంద్ర కూడా డాక్టరే కదా, ముందు ట్రీట్మెంట్ కావాలి, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు, జితేంద్ర త్వరగా వచ్చి చూడు అంటాడు అశ్విన్. అలాగే అని జితేంద్ర హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వస్తాడు. కాసేపటికి బెడ్ మీద నొప్పులతో బాధపడుతూ అమర్ పడుకుంటే జితేంద్ర ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఒక శివంగి తప్ప మిగతా అందరూ అమర్ మంచం చుట్టూ ముగుతారు. ముత్యాలు గిన్నెలో వేడి నీళ్లు పట్టుకొని వస్తే జితేంద్ర ఆ గాయాలు క్లీన్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ, ఇదేంటి, ఇది ఎవరు కొట్టిన గాయాలాగా ఉన్నాయి, అంటే ఇదంతా హోమ్ మినిస్టర్ చేయించాడట్టుంది, కానీ ఆ విషయం దాచిపెట్టి యాక్సిడెంట్ అని చెప్తున్నాడు అని అనుకొని, ఏమోలే ఇదంతా నాకెందుకు అని అనుకొని గాయాలు క్లీన్ చేస్తూ మందు రాస్తుంటాడు. కాసేపటికి ఒక స్లిప్ మీద మెడిసిన్ రాసి, త్వరగా ఈ మెడిసిన్ స్టార్ట్ చేస్తే 2 రోజులకి గాయాలు తగ్గిపోతాయి అంటూ స్లిప్ అశ్విన్కి ఇస్తాడు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు. కూతురు ట్రీట్మెంట్ చేస్తుందని ఆశతో ఉన్న అమర్కి నిరాశ ఎదురవుతూ కనీసం అక్కడ అందరితో పాటు లేకపోవడం కూడా చూసి బాధపడుతుంటాడు. ఆ ఊరు దాటిన శశాంక్ అన్నకి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంటే హోమ్ మినిస్టర్ కంగారు పడుతూ, కొంప ముంచావు కదరా, ఏది జరగొద్దు అనుకున్నామో అదే జరిగింది, నువ్వు బతికి ఉన్నావని తెలిసింది కాబట్టి ఇప్పుడు అమర్ సిటీకి వస్తే ముందు నా అంతు చూస్తాడు అంటూ భయపడతాడు. ఆ అమర్ చస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాను, కానీ అంతా రివర్స్ అయింది. అసలు ఆ కుటుంబాన్ని లేపేద్దాము అనుకుంటే ఆ ప్లాన్ బెడిసి కొట్టి చివరికి నేను అమర్ కంట పడాల్సి వచ్చింది అంటూ ఉన్న విషయం అంతా చెప్తుంటాడు. అంతా విని హోమ్ మినిస్టర్ తల పట్టుకొని, ఇన్నాళ్ళు నా తమ్ముని చంపేశావు అంటూ అమర్ని సాధిస్తున్నాను, ఇప్పుడు నా తమ్ముడు బతికి ఉన్నని తెలిసిందంటే అసలు అమర్ నన్ను బతకనిస్తాడా అని అనుకొని భయపడుతుంటాడు. ఇవాళ రేపో అమర్ సిటీకి రావచ్చు, రాగానే
అమర్ నీ దగ్గరికి వస్తాడు. ఎలా మేనేజ్ చేస్తావో ఇక నీ ఇష్టం అని చెప్పి శశాంక్ ఫోన్ పెట్టేస్తాడు. నన్ను నిలువుగా ముంచుతున్నావు కదరా అంటూ హోమ్ మినిస్టర్ తిట్టుకుంటూ ఉండగా, నానా అంటూ కోపంగా అరుస్తూ సంపత్ అక్కడికొస్తాడు. నీకేమైందిరా, ఏంటి అలా అరుస్తున్నావు అంటూ హోమ్ మినిస్టర్ అదే చిరాకుతో అడుగుతాడు. ఆనంది అశ్వినికి శోభనం జరుగుతుంది అంటే వాళ్ళ శోభనం జరగటం కాని పని అంటూ కబుర్లు చెప్పావు. రాత్రి వాళ్ళకి శోభనం జరిగిందంట. ఇంతకుముందే జితేంద్రతో ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళకు పుట్టే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండమంటావా అని అంటాడు కోపంగా. ఏదో ప్లాన్ వేస్తే అక్కడంతా బెడిసి కొట్టి వాళ్ళ శోభనం జరిగింది లేరా అంటాడు హోమ్ మినిస్టర్. అసలు నువ్వు వేసిన ప్లాన్స్ ఎప్పుడు సక్సెస్ అయ్యాయని ఇప్పుడు కొత్తగా బెడిసి కొట్టకుండా ఉండటానికి అంటూ కోపడతాడు. ఇప్పుడు వాళ్ళ శోభనం జరిగిపోయింది. నువ్వు నా మీద అరిచినా కూడా జరిగింది జరగకుండా పోదు కదా అంటాడు హోమ్ మినిస్టర్. చూడు, వాళ్ళ శోభనం జరిగినా సరే ఆనందిని నేను దక్కించుకునే వరకు ఊరుకోను. ఇంకొకసారి నా విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండండి. ఆ ఆనంది సంగతి నేను చూసుకుంటాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అబ్బా, ఇప్పుడు దాకా తమ్ముడితో చస్తున్నాను అంటే ఇకపై కొడుకుతో కూడా చావాలేమో అంటూ అసహనం చెందుతుంటాడు హోమ్ మినిస్టర్. కొద్దిసేపటికి అమర్ ఫ్రెష్ అయి వచ్చి మంచం మీద కూర్చుంటే నందిత టిఫిన్ ప్లేట్తో అక్కడికి వచ్చి, టిఫిన్ చేయి అమర్, ఇది తిన్నాక టాబ్లెట్స్ వేసుకుందు గాని అని అంటుంది. సరే అని చెప్పి ప్లేట్ తీసుకుని తినబోతుండగా శిరీష అక్కడికి వచ్చి, అమ్మా మనం ఈరోజు వెళ్తున్నాం కదా అని అడుగుతుంది. దెబ్బలు తగిలిన మనిషితో ఎలా వెళ్తాం శిరీష? ఓ 2 రోజులు ఉండి వెళ్దాం అంటుంది నందిత. ఆయనకు దెబ్బలు తగిలితే చూసుకోవటానికి బామ్మ చైతన్య ఉన్నారు. సో మనం వెళ్దామమ్మా అని అంటుంది. ఆ మాటలు వింటూ చైతన్య అక్కడికి వచ్చి, ఏంటా తొందర? ఈ 2 రోజులుంటే అందరం కలిసి వెళ్దాం అని అంటాడు. నువ్వు చేసేది నీ సొంత బిజినెస్ కాబట్టి నీకేమీ తొందర లేదు. కానీ నేను అలా కాదు. నేను ఒక ఎంప్లాయీని అని శిరీష కోపంగా చూస్తూ చెప్తుంది. ఎంప్లాయ్ అయినా సొంత బిజినెస్ అయినా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. కానీ అనుకోని టైంలో ఉండాల్సి వస్తే ఖచ్చితంగా ఉండి తీరాలి అంటాడు చైతన్య. నీతో మాటలు అనవసరం అని తల్లివైపు చూస్తూ, అమ్మా నువ్వు వస్తానంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు కలిసి వెళ్దాము. లేదు మీరు కూడా ఇక్కడే ఉంటాము అంటే నేను ఒక్కదాన్ని వెళ్తాను అంటుంది కోపంగా. ఒక్కదాన్ని ఎలా వెళ్తావే అంటుంది నందిత. తోడుగా నేనున్నానులే ఆంటీ అంటూ జితేంద్ర అక్కడికి వస్తాడు. వాడు రాగానే చైతన్య వాడిని పాల నూరుతో చూస్తుంటాడు. ఇంకేంటమ్మా, జితేంద్ర తోడుగా ఉన్నాడు కదా, ఇద్దరం కలిసి వెళ్తాంలే అంటుంది శిరీష. ఇదంతా ఏమీ వద్దులే శిరీష, మేం కూడా వస్తాము, అందరం కలిసే వెళ్దాము అంటాడు అమర్. ఈ దెబ్బలతో ప్రయాణం చేయటం మంచిది కదా అమర్, ఆరోగ్యం ఇంకా పాడవుతుంది అంటుంది నందిత. ఈ దెబ్బలు నన్నేం చేస్తాలే నందిత, ఇవాళే అందరం కలిసి వెళ్దాము అంటాడు అమర్. లేదమర్, నువ్వు ఇలా ఉన్నప్పుడు నేను రిస్క్ తీసుకోను. మరొక 2 రోజులు ఉన్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు. వెళ్ళనిస్తే తన్ని వెళ్ళనివ్వు అంటుంది నందిత కూతురి మీద కాస్త కోపంతో. ఆ మాటలకి శిరీష నొచ్చుకుంటూ, నేను ఇప్పుడే వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అంటూ వెళ్తుంది. నా లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటాను శిరీష అంటూ తన వెనక జితేంద్ర కూడా వెళ్తుంటాడు. ఏంటి నందిత తన్ని అలా బాధ పెడతావు అంటాడు అమర్. ఇంకేదైనా విషయం అయితే తను చెప్పినట్టే వినేదాన్ని అమర్, కానీ నేను ఇలాంటి పరిస్థితులు చూస్తూ జర్నీ అంటే ఎలా ఒప్పుకోను అంటుంది నందిత. మనం ఇక్కడ ఉండగా తను అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు నందిత, అందుకే అందరం ఇవాళే కలిసి వెళ్దాము అంటాడు అమర్. తన గురించి మీరు వర్రీ కాకండి మావయ్య, తన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసులే. మీరు టిఫిన్ కానివ్వండి. అత్తయ్య మీరు మావిని చూసుకోండి, శివంగి సంగతి నేను చూసుకుంటానులే అని చెప్పి చైతన్య వెళ్తాడు. నువ్వు టిఫిన్ కానివ్వు అమర్, టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పి నందిత తొందర పెట్టేసరికి అమర్ టిఫిన్ చేస్తూ కూతురు గురించి బాధపడుతుంటాడు. చైతన్య వచ్చి శిరీష రూమ్లోకి వెళ్ళబోతుండగా శిరీష రూమ్లో లగేజ్ ప్యాక్ చేసుకోవడం, దానికి అశ్విన్ అడ్డుపట్టడం చూస్తుంటాడు. చెప్పేది విని శిరీష, ఈ 2 రోజులు ఆగితే అందరం కలిసి వెళ్దామమ్మా అంటూ చెల్లెలకి నచ్చ చెప్పాలని చూస్తుంటాడు. ఈ ఊరు వచ్చాక అమ్మతో పాటు నువ్వు కూడా మారావని నాకు తెలుస్తుందన్నయ్య అంటూ శిరీష కోపంగా లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. మేమెందుకు మారుతాము, అదంతా నీ భ్రమ
అంటాడు అశ్విన్. వాళ్ళ మాటలు వింటూ చైతన్య లోపలికొస్తాడు. భ్రమ కాదు, నిజంగానే ఈ చైతన్య, ఆనంది, బామ్మ మాయలో పడి మీరు మారిపోయారు. ఇంకా అమ్మ అయితే ఆ మహానుభావుడికి బాగా దగ్గరైపోతుంది అని అంటుంది కోపంతో. రాక్షసి, తల్లిదండ్రులు కలిస్తే సంతోషపడాలి కానీ నువ్వెక్కడ దొరికావే అని చైతన్య తనలో తను తిట్టుకుంటాడు. మేము మారిపోయామని నువ్వు అనుకుంటే సరిపోతుందా అంటూ అశ్విన్ కూడా చెల్లెల మీద కాస్త కోపడతాడు. అనుకోవటం కాదు, నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయనకేదో దెబ్బలు తగిలితే అమ్మకే దెబ్బలు తగిలినట్టుగా బాధపడుతుంది. మనల్ని వదిలేసిన ఆయన మీద అమ్మ ఎందుకు అంత ఎమోషనల్ కావటం అని అడుగుతుంది. అయితే నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పు. మన చైతన్య వాళ్ళ పేరెంట్స్ చనిపోయారనే విషయం గురించి బాధపడుతుంటే నువ్వెందుకు చైతన్య దగ్గరికి వెళ్ళి నీ బాధ నాకు అర్థమవుతుంది, నువ్వు ఇలా ఉంటే బాగలేదు, ఆడుతూ పాడుతూ చలాకీగా ఉంటేనే బాగుంటావు, ఏడుపు నీకు సూటి కాదు, బాధపడకు అంటూ సింపతిగా చెప్పి ఎందుకు ఓదార్చావు అని అడుగుతాడు అశ్విన్. ఆ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంటే చైతన్య కాస్త నవ్వుతూ అలా అడుగు బావా అని అంటాడు. ఆ మాటకి శిరీష చైతన్య వైపు మింగేసేటట్టుగా చూస్తుంటుంది. అశ్విన్ కూడా చైతన్య మీద కోపం తెచ్చుకుంటూ నువ్వు కాస్త ఆగుతావా, మేము మాట్లాడుకుంటున్నాం కదా అంటూ సీరియస్ అవుతాడు. బావ వార్నింగ్తో నోటి మీద వేలి పెట్టుకుని సైలెంట్ అవుతాడు బామర్ది. చూడు శిరీష, చైతన్య బాధపడుతుంటే నువ్వు వెళ్ళి ఓదార్చడం నీ తప్పు అని అనడం లేదు. చైతన్యతో నీకు కేవలం తాళిబంధమే ఉంది. ఏ రోజు కూడా మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉండలేదు, కాపురం చేయలేదు. అయినా కూడా చైతన్య బాధపడుతుంటే ఆ క్షణం నువ్వు చూడలేకపోయావు. దగ్గరికి వెళ్ళి ఓ 4 ఓదార్పు మాటలు చెప్పావు. కానీ అమ్మ వాళ్ళ రిలేషన్ అలా కాదు. ఇద్దరు కొన్నాళ్ళు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కొన్నేళ్ళు కలిసి కాపురం చేశారు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా మనం కూడా పుట్టాము. మరి ఆ మాత్రం ఎమోషన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉండవా అని అడుగుతాడు. కానీ అన్నయ్య, వాళ్ళిద్దరు విడిపోయారు కదా, విడిపోయాక కూడా ఎమోషన్స్ ఏంటి అని అంటుంది శిరీష. విడిపోయారు, కానీ వాళ్ళేమీ ఒకరికొకరు గొడవ పెట్టుకొని తన్నుకొనో గుద్దుకొనో ఇంకా కలిసి ఉండలేము అన్నట్టుగా అందరిలాగా కోర్టుకెక్కి విడాకులు తీసుకుని విడిపోలేదమ్మా. మరికొన్ని గంటల్లో వాళ్ళిద్దరు విడిపోతారు అనుకున్న టైంలో కూడా చైతన్య పేరెంట్స్ చనిపోయారనే బాధలో ఒకరికొకరు ఉండి పిల్లల కోసమైనా మనం బతకాలి అంటూ ఒకరికొకరు ఓదార్చుకుంటూ భోజనం తినిపించుకోవడం నేను నా కళ్ళారా చూశాను. అంటే వాళ్ళ దాంపత్య జీవితం అంత ఆత్మీయంగా ఉండేదని చెప్తున్నాను. వాళ్ళ దాంపత్య జీవితానికి ఏదో దిష్టి తగిలినట్టుగా ఆ రోజే విడిపోవటం నాకు చాలా బాధగా అనిపించింది. అలా ఉన్న వాళ్ళ మధ్య విడిపోయినాక ఎమోషన్స్ ఉండవు అంటే ఇక వాళ్ళ బంధానికి అర్థమే ఉండదు శిరీష అంటాడు అశ్విన్. శిరీష వాళ్ళ గురించి కొత్తగా విన్నట్టుగా చూస్తుంటుంది. వాళ్ళ అత్త మామ గురించి చైతన్య కూడా కొత్తగానే వింటున్నాడు. నీకు పుట్టిన దగ్గర నుంచి తండ్రి అంటే అసలు పరిచయం లేదు కాబట్టి నువ్వు అలా ఉంటున్నావు శిరీష. కానీ నేను అలా కాదు. ఆ తండ్రి పెంపకంలో నేను పూర్తిగా పెరగకపోయినా కొన్నేళ్ళైనా వారి ప్రేమను పొందాను. ఆయన మీద నాకు కోపం చచ్చిపోలేదు. కాకపోతే ఆ కోపంతో పాటు తండ్రి అనే అభిమానం కూడా ఉంది. అమ్మకి కూడా అంతే. ఆయన మీద ఉన్న కోపాన్ని అమ్మ ఏమీ మర్చిపోలేదు. కానీ ఆయన విషయంలో అన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించలేం. ఈ 2 రోజులు అమ్మ తన భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి టైంలో నేను కూడా ఆయన విడిచి రాలేను. నువ్వు అనుకుంటున్నట్టు ఈ ఊరు వచ్చి మేము ఏమీ మారలేదు, అలాగే ఉన్నాము. ఇక నా మాటల్ని ఎలా అర్థం చేసుకుంటావో నీ ఇష్టం. ఇన్ని చెప్పాక కూడా వెళ్తాను అంటే ఇక నేను కూడా నిన్ను బలవంతం చేయను అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు. అశ్విన్ వెళ్ళిపోగానే చైతన్య దగ్గరికి వచ్చి కాస్త బాధగా చూస్తూ, నేను చెప్పాలనుకున్న మాటలు మీ అన్నయ్య ఇంకా అర్థవంతంగా చెప్పాడు. ఇప్పటికీ వెళ్ళిపోతానంటే దర్జాగా వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్తే నాకు పిచ్చి సంతోషంగా ఉంటుంది అని అంటాడు అంతలోనే నవ్వుతూ. నేను వెళ్తే సంతోషమా? ఎందుకు? నేను ఉండి నిన్నేం చేస్తున్నాను అని అడుగుతుంది. నువ్వుంటే రంగి నా దగ్గరికి రావడానికి వెనకాడుతుంది. అదే నువ్వు వెళ్ళావే అనుకో, నేను రంగి పిచ్చిగా రొమాన్స్లో మునిగిపోతాం అంటాడు సిగ్గుపడుతూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.